స్టవ్తో పని లేకుండా, పాకం పట్టే అవసరం లేకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ అనేది ఎలా చేస్తామో ఈ వీడియో చూద్దాము. దీనికి కావాల్సింది 1 కప్పు పుట్నాలు, 1 కప్పు చక్కెర, 2 యాలకులు, 1/2 కప్పు కొబ్బరి. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాలను వేసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని సన్నగా పిండిలాగా పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో చక్కెర, 2 యాలకులు వేసుకొని సన్నగా పిండిలాగా పట్టుకొని ఇంతకుముందు పుట్నాల పిండి వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. 1/2 కప్పు కొబ్బరి కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకొని సన్నగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఇంతకుముందు పుట్నాల పిండి వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ 3 ఒకటానికొకటి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పొడి పిండిని మొత్తము పుట్నాల పిండికి చక్కెర కొబ్బరి మంచిగా కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనము కొంచెం పాలు పోసుకుంటూ దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోస్తే చక్కెర కరిగి పిండి అన్నది పల్సగా అవుతుంది కాబట్టి చూసుకుంటూ మనము పాలు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ముద్ద ఎలా కలుపుతామో అదేవిధంగా ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ తీసుకొని దానిలోకి మనం పుట్నాల పిండి ముద్దను పెట్టుకొని సమానంగా చేయితోని ఒత్తుకోవాలి. ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లోకి పెట్టుకోవచ్చు. స్క్వేర్ షేప్లో అయితే మనకు స్వీట్ అనేది మంచిగా పీసెస్ లాగా సమానంగా వస్తాయి కాబట్టి స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్కు మనము ఈ పిండి ముద్ద అనేది పెట్టుకొని సమానంగా చేతితోని ఒత్తుకోవాలి. దీనికి నూనె నెయ్యి ఏది అవసరం లేదు. ఇలా మనం సమానంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ బాక్స్ అన్నది బోర్లించుకుంటే మనకి ఇట్లా స్క్వేర్ షేప్లోకి మనకు పుట్నాల పిండి ముద్ద స్వీట్ అనేది వస్తుంది. తర్వాత నైఫ్ తీసుకొని సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకుంటే మనకు పీసెస్ అనేవి మంచిగా స్క్వేర్ షేప్లో వస్తాయి. ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లోని కట్ చేసుకోవచ్చు. ఇలా మనము మధ్యలోకి 2 కాట్లు పెట్టుకున్న తర్వాత సైడ్లకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు పీసెస్ అనేవి కరెక్ట్ సమానంగా మంచిగా నీట్గా వస్తాయి కాబట్టి మనం సైడ్లకు మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకుంటూ మనము ఏ సైజు పీసు తింటామో ఆ సైజు పీసులు అన్నిటి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలకు కట్ చేసుకుంటూ మనం ఏ సైజు పీసు చేసామో ఆ సైజు పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో ఒక బాక్స్లోకి దేనిలోకైనా తీసుకోవాలి. ఒక పీస్ తీస్తే మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాయ్.